ప్రపంచ జల దినోత్సవంపై అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం చేపట్టబోయే పథకాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ సమస్య పరిష్కారం మన చేతుల్లో ఉంది. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు ప్రపంచం మొత్తం యునైటెడ్ నేషన్స్ యొక్క ఆధ్వర్యంలో జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాటర్ రిసోర్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో నేను అందరినీ కోరుతున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, అపోజిషన్ పార్టీలు కోరుతున్నా, మీరు కూడా ఈ సమస్య పట్ల ఏమాత్రం మీకు ఒక అవగాహన ఉన్నా, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉన్నా, ఆలోచన ఉన్నా, మీరు కూడా సహకరించాలి. సహకరించకుండా మంచి చెడులకు కూడా విశ్లేషణ చేయకుండా ప్రతి ఒక్క దానికి అడ్డుపడడం అది మంచి నైజం కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. అందుకనే నేను ఈ యొక్క వేరే యొక్క పరిస్థితులకు నిరసన తెలియజేస్తూ నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీరు అందరూ ఓటు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ లేచి నిలబడుకొని ఓటు తీసుకోమన్నాను అధ్యక్ష. ఆల్ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష కుడి చేయి ముందర పెట్టి ఓటు తీసుకోమన్నాను అధ్యక్ష. అందరినీ డాష్ అని నిన్నప్పుడు పేరు చెప్పి నేను అని అంటాం. అక్కడి నుంచి ఓటు తీసుకోవాల్సిన అందరినీ కోరుతున్నా. చంద్రబాబు నాయుడు అని నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బంధువును నా ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతానని, భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చాలా సంతోషం అధ్యక్ష. మనం అందరం కూడా ఈ హౌస్ లో ఒక నూతనమైనటువంటి అసెంబ్లీ ఫస్ట్ టైం మనం పెట్టుకున్నాం. ఒక ప్రతిజ్ఞ కూడా చేశాం. పవిత్రమైన హృదయంతో ఈ రాష్ట్రంలో నీటి భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి బాధ, ఆవేదన. ఎందుకంటే అధ్యక్ష ఒక ముఖ్యమైన సమస్యని ప్రతి హౌస్ లో ఉంది. ఇదేమన్నా దీంట్లో రాజకీయం ఉంది అధ్యక్ష. 40 ఏళ్లుగా నేను చూశాను అధ్యక్ష. ఇంత దారుణంగా కనీసం లాస్ట్కి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇక్కడ ప్రతిజ్ఞ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో లేచి వెళ్ళిపోయారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను. బాధగల కదా అధ్యక్ష. నేను కొత్తగా ముఖ్యమంత్రి కాలేదు, 2 సంవత్సరాలు కూర్చోలేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా. ఈరోజు కొత్త రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాం. అదే మాదిరిగా మీరు ఎంత సమయం వారికి ఇచ్చినా, మేము కూడా వారి నెంబర్ ప్రకారం కాకుండా కొంత ఎక్కువ ఇచ్చినా వాళ్ళు ఇర్రెలవెంట్ విషయాలు, వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏంటి అధ్యక్ష? ఈరోజు ఇక్కడ చర్చ నీటి సంరక్షణ మీద, జల విధానం, జల దినోత్సవం, ప్రపంచం మొత్తం జరుపుకునే జల దినోత్సవం. ఈ జల దినోత్సవంలో వారికి తగిన విధంగా వారు ప్రేరణ ఇచ్చే విధంగా మాట్లాడడం, ప్రభుత్వాలు బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేయడం. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా చూడండి అధ్యక్ష హౌస్. ఒక ప్రశాంతమైన వాతావరణంలో చర్చలు జరిగితే రాష్ట్ర ప్రజానికానికి ఎంత ఫలితాలు వస్తాయి అధ్యక్ష అర్థమవుతుంది. ఏంటి దౌర్భాగ్యం? వాళ్ళు అరుస్తా ఉంటే నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పోడియం దగ్గర కూర్చుంటే నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గం సార్ అది. ఈరోజు ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోతే పులివెందల్లో అధ్యక్ష 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి పెట్టిన పంట